ఒకరోజు ఒక అబ్బాయి దూరంగా ఏదో వింతగా కనిపించింది. అది ఎర్రగా మెరుస్తున్నట్లు కనిపించింది. తాను సరిగా చూడాలని ఆ దీవికి 80 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్లాడు. ఆసక్తితో అతను చేతులతో పర్వతం ఎక్కాడు. దగ్గరికి వెళ్ళాక ఆ కాంతి ఒక చోట నుండి వస్తున్నట్లు తెలిసింది. కలుపు మొక్కలను తొలగించి చూస్తే అక్కడ ఒక వింత గుడ్డు ఎర్రగా మెరిసే రత్నం పైన కనిపించింది. ఆ గుడ్డు అతన్ని ఆకర్షించి దాన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని ఆడుకోవాలనుకున్నాడు. కానీ తేలికగా తాకగానే గుడ్డు పగిలిపోయింది. ఆశ్చర్యంగా లోపల నుండి తాబేలు తల బయటకు వచ్చింది. అతను షాక్ అయ్యాడు. క్రమంగా తాబేలు పూర్తిగా బయటకు వచ్చింది. దాని ఒంటిపై చాలా వింతైన నమూనాలు చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఈ తాబేలు తన జీవితాన్ని మార్చబోతోందని అతనికి తెలియదు. అతను తాబేలును ఇంటికి తీసుకువెళ్లాడు. కానీ ఇంట్లో పెంపుడు జంతువులను నిషేధం. ఒకవేళ తెలిస్తే అతను చిక్కుల్లో పడతాడు. వెంటనే ఒక ప్లాన్ వేసి తాబేలును మంచం మీద పెట్టి దుప్పటితో కప్పాడు. కానీ అతని తండ్రి ఆ దుప్పటిని బయట ఆరేయబెట్టడానికి తీసుకెళ్లాడు. ఆశ్చర్యంగా తాబేలు అక్కడ లేదు. మొదట ఇది దుప్పటిలో చిక్కుకుందేమోనని అనుకున్నాడు. కానీ ఎంత వెతికినా కనిపించలేదు. గందరగోళంలో అతను నమ్మలేని దృశ్యం చూశాడు. తాబేలు గాల్లో తేలుతోంది. అప్పుడే పక్కింటి అమ్మాయి తల బయటకు తీసి చూసింది. ఆమె షాక్ అయింది. భయపడిన తాబేలు వెంటనే అబ్బాయి చేతిలోకి దాక్కుంది. తండ్రికి తెలియకుండా అతను ఆ అమ్మాయికి కళ్ళతో సైగ చేశాడు. ఆమె వెంటనే అర్థం చేసుకుంది. తండ్రి వెళ్ళాక అతను తాబేలును బయటకు తీశాడు. ఇది సాధారణ జీవి కాదు అని స్పష్టమైంది. దీన్ని వదిలేస్తే ఏదో జరగవచ్చు. అతన్ని దాన్ని సముద్రంలో విడిచిపెట్టాలని నిర్ణయించాడు. తాబేలు చాలా అందంగా ఉంది. వదిలేయడానికి మనసు ఒప్పలేదు. కానీ ఇది సరైన నిర్ణయం అని తెలుసు. కానీ అతను వెళ్ళగానే తాబేలు అతన్ని వెంబడించింది. మళ్ళీ అతను గుండె గట్టి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు, వెనక్కి చూడకుండా. కానీ తాబేలు మళ్ళీ వెంబడించింది. అంతలో ఒక ట్రక్ వేగంగా వస్తోంది. సరిగ్గా సమయానికి ఒక చిన్న చెయ్యి తాబేలును కాపాడింది. అతను దాదాపు గుద్దుకున్నప్పటికీ తాబేలును రక్షించడానికి ఆ తాబేలు ట్రక్ కంటే గట్టిదని అతనికి తెలియదు. అతను దాన్ని వదిలేయలేక ఇంటికి తీసుకెళ్లాడు. కానీ పక్కింటి అమ్మాయి పత్రికలో చూసింది. ఈ తాబేలు గతంలో కనిపించిన గామెరా అనే రాక్షసంల జాతిలా ఉంది. ఇది నిజమైతే త్వరలో ఈ తాబేలు భవనం కంటే పెద్దదవుతుంది. ఇది ఎగరొచ్చు, నిప్పులు కక్కొచ్చు. అప్పుడు ఏం చేయాలి? కానీ అతను ఏదైనా ప్లాన్ చేసే లోపే ఒక్క రోజులోనే తాబేలు 500 పౌండ్లు పెరిగింది.